హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు ఎలాంటి పప్పులు కానీ బియ్యం కూడా నానబెట్టకుండా మంచిగా ఇన్స్టెంట్గా చిట్టి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్టీ చిట్టి దోశలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకున్న గ్లాసులో సగం పెరుగు తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. 3 స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము, కళ్యామాకు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మంచిగా కలపాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది కొంచెం నానేలోపు మనం పెనంని వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పెనం మంచిగా వేడి కావాలి. వేడి అయిన తర్వాతనే ఆయిల్ రాసి ఇట్లా ఒక గరిటెడంతా పిండి తీసుకొని దోశలాగా పోసుకొని బాగా పలసగా అనద్దు, మామూలుగా మీడియం సైజు ఉండేటట్టు చూసుకొని చేయాలి. ఇట్లా దోశలు చిన్న వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పైన. ఇప్పుడు మనకు సైడ్కి అంచులు కొంచెం కాలినట్టు కనిపిస్తే, కలర్ చేంజ్ అయినట్టు కనిపించినప్పుడు మనం ఈ దోశను రివర్స్ చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్ల మంచిగా కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అట్లనే ఇంకొక దోశ కూడా రెడీ చేసుకుందాం. ఒక గరిటెడంత పిండి పోసుకొని మెల్లగా ఇట్లా తిప్పాలి. మరీ పలుచగా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని మామూలుగా ఉండేటట్టు చూసుకొని మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసి మంచిగా రెండో సైడ్ కూడా కలవనియాలి. రెండో సైడ్ కాలినాక మనం ప్లేట్లో తీసుకుంటే అయిపోతుంది. చిట్టి దోశలు రెడీ అయినాయి. మంచి టేస్టీ ఇన్స్టెంట్ చిట్టి దోశలు రెడీ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.